నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కారం కారంగా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఊర్లలో బాగా చేస్తారు ఫ్రెండ్స్. అలాగే దోశలకు కానీ చపాతీకి రోటీకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కొంచెం చింతపండు నానబెట్టినాను ఫ్రెండ్స్. చిన్న సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ గ్రైండర్లో కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, నేను ఇక్కడ కొద్దిగా కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయలని 4 పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మిక్సీ గ్రైండ్ చేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా మన చింతపండు నానబెట్టిన వాటర్ ఉంది కదా, అది యాడ్ చేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఇలా పేస్ట్లో అయిపోయింది. ఇప్పుడు ఇదంతా తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, పోపు, ఈ వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, వీటిని పొట్టుతో సహా ఇలానే కొంచెం కచ్చపక్క దంచుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా దంచుకొని ఇప్పుడు తాలింపులో వేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడిని అంతా ఇందులో తీసుకొని మిక్స్ చేసుకుందాము. చూసారుగా ఫ్రెండ్స్, పచ్చడి అంతా ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు మనము ఒక బౌల్లో తీసుకుందాము. మీకు కావాల్సిన ప్రతి తినొచ్చు ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.